నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి రేపే మాఘ అమావాస్య అయితే రాబోతుందండి. మంగళవారం పూట రాబోతుంది. అయితే ఈ అమావాస్య ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది? ఈ అమావాస్య రోజున మనం కొన్ని పరిహారాలు పాటిస్తే చాలండి, మన పిల్లలు మన ఇల్లు కూడా ఎంతో సంతోషంగా ఉండవచ్చు. అయితే ఆ పరిహారాలు ఏమిటి, ఈరోజు ముఖ్యంగా మన ఇంటి ద్వారబంధానికి ఏవి కడితే నరఘోష నుండి మనం బయటపడతాము అనేవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అమావాస్య అంటేనే ఒక నెగిటివ్ ఎనర్జీగా భావిస్తాము. అమావాస్య రోజుల్లో దుష్ట శక్తులకి ఎక్కువ శక్తి ఉంటుందని అంటారండి. అందుకనే మనకి మనసులో ఏదో భయంగా ఉంటుంది. దానికి తోడు మనసులైనటువంటి మన మానవ మాతృలే మన అభివృద్ధి చూడలేక, మనం ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే సహించలేక కళ్ళల్లో నిప్పులు చల్లుతారు. దీన్నే నరఘోష, నరపీడ అని అంటారు. నరుడి చూపుకి ఎంతో స్ట్రాంగ్గా ఉన్న నల్లరాయి అయినా సరే పగలాల్సిందే అని అంటారు. అందుకని ఇలాంటి అమావాస్య రోజు మనం కొన్ని పరిహారాలు పాటించడం వలన మన ఇల్లు, మన పిల్లలు, మనం కూడా సేఫ్గా ఉంటాము. ఎంతటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే మన గడప దాటి లోపలికి రానివ్వకుండా చేసే పరిహారాలండి. అవేంటో తెలుసుకుందాం. ముందుగా మనకి ఈ అమావాస్య అనేది 2026 ఫిబ్రవరి 17వ తేదీన మంగళవారం రాబోతుంది. ఇంకా అమావాస్య ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే ఫిబ్రవరి 16వ తేదీన సాయంత్రం 5:27 ప్రారంభమై ఫిబ్రవరి 17వ తేదీన మంగళవారం సాయంత్రం 5:41 వరకు ఉంటుంది. అయితే ఈ అమావాస్య పరిహారాలు అనేవి అమావాస్య గడియలు ఉన్నప్పుడు మాత్రమే చేయాలండి. అయితే అది ఉదయం అయినా లేదంటే సాయంత్రం అయినా సరే చేయవచ్చు. ఉదయం 11 గంటల లోపలైనా లేదంటే సాయంత్రం అమావాస్య గడియలు మనకి 5:41 వరకు ఉంటున్నాయి కాబట్టి దాని లోపలే మీరు ఈ పరిహారాలు అనేవి పూర్తి చేయండి. ముందుగా నేను ద్వారబంధానికి కట్టే కొబ్బరికాయనైతే చూపిస్తున్నానండి. అయితే ఇది కొబ్బరికాయ కాదు, కొబ్బరి బోండం అండి. అంటే బాగా ఎండినటువంటి కొబ్బరి బోండం కట్టడం ఏంటని మీలో కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ మన పెద్దలు ఈ కొబ్బరి బోండం కూడా మన ఇంటి ద్వారబంధానికి కట్టేవారండి. మా అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు కూడా కట్టేవారు. అదే చూపిస్తున్నాను మీకు. ఇలాంటి ఒక ఎండిని కొబ్బరి బోండం అయితే తెచ్చుకోండి. అయితే ఇది మనకి మార్కెట్లో ఒకవేళ దొరుకుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఎక్కడ దొరకకపోయినట్లయితే కొబ్బరి బోండాలు అమ్ముకునే వారికి ఒక మాట చెప్పినట్లయితే వాళ్ళే తెచ్చి పెడతారు. అయినా సరే మాకు ఈ కొబ్బరి బోండం ఎక్కడ దొరకలేదండి అంటే ఏం చేయాలనేది కూడా చెప్తాను. ముందుగా ఇలా ఎండిన కొబ్బరికాయ అయితే తీసుకోవాలండి. దీంట్లో వాటర్ కానీ ఏమీ ఉండదు, వాటర్ అంతా కూడా హరించుకుపోతుంది. మామూలు కొబ్బరి బోండం అయితే చాలా బరువుగా ఉంటుంది కదా, కానీ ఈ ఎండిపోయిన కొబ్బరి బోండం మాత్రం చాలా తేలిగ్గా ఉంటుంది. ఈ కొబ్బరి బోండం మీరు ఏ రోజైనా సరే తెచ్చుకోవచ్చండి. అయితే అమావాస్యకి ముందుగానే తెచ్చుకొని పెట్టుకోండి. ఇంకా అమావాస్య రోజున ఈ కొబ్బరి బోండం కడతాం కాబట్టి ముందుగానే ఈ కొబ్బరి బోండానికి ఈ విధంగా మొత్తం అంతా కూడా పసుపునైతే రాసేసుకోవాలి. పసుపు రాసుకున్న తర్వాత కుంకుమతో అలాగే ఒక నల్ల బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ నల్ల బొట్టు మీరు కాటుకు పెట్టుకుంటారు కదా, ఆ కాటుకునైనా సరే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గులైనా సరే పౌడర్ చేసి దాన్నైనా సరే బొట్టుగా వాడుకోవచ్చు. మాకు బొగ్గులు కానీ లేదంటే మా దగ్గర నల్ల బొట్టు కానీ ఏమీ లేదండి అని అనుకుంటే కుంకుమతోటి స్వస్తికు గుర్తులు కానీ లేదంటే బొట్లు కానీ పెట్టేసుకోండి. ఈ బొట్లు కొబ్బరి బొండానికి చుట్టూ కూడా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి బొండాన్ని మనం గుమ్మడికాయ ఏది కట్టే ఉట్లు ఉంటాయి కదండి, ఆ ఉట్లో అయినా సరే పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా ఒక తాడుకి కట్టైనా సరే ఈ కొబ్బరి బొండాన్ని మన ఇంటి ద్వారబంధానికి పైన కానీ లేదంటే ఒక పక్క సైడ్గా కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లోకి వెళ్ళేవారు దీని కింద నుండి వెళ్తే మంచిదండి, ఆ విధంగా ఏర్పాటు చేసుకోండి. అయితే ఈ కొబ్బరికాయని ఎవరు కట్టాలని అంటే ఇంటి యజమాని కడితే చాలా మంచిదండి. ఒకవేళ ఇంటి యజమాని అందుబాటులో లేకపోయినట్లయితే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళైనా లేదంటే ఆడవారైనా కట్టవచ్చు. అయితే ఇలా కట్టిన ఈ కొబ్బరి బొండాన్ని మళ్ళీ ఎప్పుడు తీయాలండి అంటే ఈ కొబ్బరి బొండం అంత త్వరగా పాడవదండి. బాగా ఎండిపోతేనే తప్ప దీన్ని తీయనవసరం లేదు. ఇది బాగా ఎండిపోయి చాలా చిన్న కొబ్బరి బొండం అయితే అయిపోతుంది. ఆ తర్వాత మీరు దీన్ని తీయవచ్చు. ఇంచుమించు ఒక 6 నెలల పాటు ఈ కొబ్బరి బొండాన్ని మీ ఇంటి ద్వారబంధానికి అలానే ఉంచవచ్చండి. ఈ విధంగా ఎండిపోయిన కొబ్బరి బొండాన్ని కనుక మన ఇంటి ద్వారబంధానికి ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎలాంటి నరఘోష, నరదిష్టి, ఎలాంటి దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఏమి కూడా మన ఇంటి లోపలికి ప్రవేశించలేవు. చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. నేను మా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నానండి, అందుకని చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇలాంటి కొబ్బరి బొండాలు మాకు దొరకవండి, మరి వీటి ప్లేస్లో ఏం కట్టుకోవాలని అంటే పీచు తీయనటువంటి కొబ్బరికాయనైతే మనకి మార్కెట్లో అమ్ముతారండి. పీచునైతే అస్సలు తీయరు. అలాంటి కొబ్బరికాయను తెచ్చుకొనైనా సరే మీరు ఇంటి ద్వారబంధానికి కట్టుకోవచ్చు. అయితే కొబ్బరికాయను మనం నేరుగా అలా కట్టలేము కదండి, మరి ఏం చేయాలని అంటే ఒక ఎర్ర
తెల్లని క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఈ పీచు తీయనటువంటి కొబ్బరికాయను పెట్టి మూటగా కట్టి దాన్ని మీ ఇంటి ద్వారబంధానికి ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ పీచు తీయనటువంటి కొబ్బరికాయ ఎండిపోయింది కాదు కాబట్టి దీంట్లో నీళ్లు ఉంటాయండి. ఒకవేళ మీకు ఎక్కువగా నరదిష్టి, నరగోస లేదంటే ఏదైనా దుష్టశక్తి ప్రభావం తగిలినట్లయితే ఈ కొబ్బరికాయ అనేది కుళ్ళిపోతుంది. అంటే దాని నుండి నీళ్లు కారుతూ ఉంటాయండి. అలాంటప్పుడు దాన్ని తీసేసి మళ్ళీ కొత్తది ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఎండిపోయిన కొబ్బరి బొండానికి అలాంటి అవకాశం అయితే ఉండదండి. ఇది పూర్తిగా డ్రై అయిపోతుంది కాబట్టి ఇది కుళ్ళిపోవడం లాంటిది ఏమి కూడా జరగదు. మాకు ఈ కొబ్బరి బొండాలు బాగానే దొరుకుతాయండి అని అనుకుంటే మాత్రం నెలకి ఒకసారి అమావాస్య రోజుల్లో మార్చుకోవచ్చు. అయితే ఇలా తీసిన ఈ కొబ్బరి బొండాన్ని తర్వాత ఏం చేయాలండి అంటే ఏదైనా పారే నీటిలో వదిలిపెట్టేయండి. లేదంటే ఎవ్వరు తొక్కని ప్లేస్లో కానీ లేదంటే చెట్ల మొదట్లో కానీ పెట్టేయాలి. నెలకి మార్చుకునే అవసరం లేదు కాబట్టి ఇలాంటి కొబ్బరి బొండాన్ని అయితే తెచ్చుకొని ఏర్పాటు చేసుకోండి. బాగా ఎండిపోయిన తర్వాత మీరు దీన్ని తీసేయవచ్చు. ఈ రెండిట్లో మీరు ఏది కట్టుకున్నా సరే చాలా మంచి ఫలితాలు అయితే పొందుతారు. ఒకవేళ మీకు గుమ్మడికాయ కట్టే అలవాటు ఉన్నట్లయితే ముందుగానే గుమ్మడికాయను కూడా తెచ్చేసుకొని దానికి కూడా పసుపది రాసి కుంకుమతో ఈ విధంగా స్వస్తిక్ అయినా వేసుకోండి. లేదంటే కుంకుమతో బొట్లైనా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఉట్లో పైన ద్వారబంధం పైన ఏర్పాటు చేసేసుకోవడమే. ఇదే ప్రాసెస్ అండి. ఏది కట్టుకున్నా సరే అమావాస్య రోజున కట్టుకుంటే చాలా మంచిది. అలాగే వీటితో పాటుగా కలబందను కూడా ద్వారబంధానికి కట్టుకుంటారండి. ఈ కలబంద కూడా మన ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది. అందుకని ఒక కలబంద మొక్కనైతే తెచ్చుకోండి. అయితే అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే పర్వాలేదు. ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. లేదంటే బయట ఎక్కడైనా సరే ఉంటే వాటిని తీసి తెచ్చుకోవచ్చు. ఇలా తెచ్చుకుని ఈ కలబందకి కూడా కాస్త పసుపు కుంకుమలతో బొట్లు అయితే పెట్టుకోండి. ఆ తర్వాత కొద్దిగా అగరబత్తులతో ధూపం అయితే వేయండి. ఇక తర్వాత ఈ కలబందని కట్టడానికి ఒక తాడు లాంటిది ఏమైనా సరే తీసుకొని మన ద్వారబంధం పైన కట్టేసుకోవడమే. అయితే ఇక్కడ మా ద్వారబంధం పైన హుక్ ఉందండి, కానీ చాలా హైట్లో ఉంది. అందుకని నేను మా ఇంటి ద్వారబంధానికి పక్క సైడ్గా పెట్టుకుంటున్నాను. ఇలా ఎక్కడైనా సరే పెట్టొచ్చు. అయితే ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కూడా అంటే ఈ కలబంద మొక్క కానీ లేదంటే కొబ్బరికాయ కానీ లేదా బూడిద గుమ్మడికాయ కానీ లేదంటే కొబ్బరి బొండం కానీ ఏవైనా సరే మన ఇంటి ద్వారబంధానికే కాదండి, వ్యాపార స్థలాలు ఉంటాయి కదండి, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆ వ్యాపార స్థలాల దగ్గర కూడా కట్టుకోవచ్చు. ఈ కలబంద కూడా ఏదైనా దిష్టి తగిలినట్లయితే ఇది కూడా పాడైపోతుందండి. లేదంటే అలా ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు తీసేసి దీన్ని పారే నీటిలో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయవచ్చు. ఒకవేళ మనకి ఎలాంటి దిష్టి దోషాలు అవి తగలలేదు, మన ఇంటికి మనకి బాగానే ఉంది అని అనుకుంటే మాత్రం ఈ కలబంద చిగురు వస్తుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చిగురు అయితే వస్తుంది. అలా అయితే ఇంట్లో అంతా కూడా సవ్యంగానే జరుగుతుంది అని అర్థం. అయితే ఇలా చిగురు వచ్చినా రాకపోయినా కలబంద మన ఇంటికి కట్టుకోవడం చాలా శ్రేయస్కరం. ఇంక తర్వాత అమావాస్య రోజున తప్పకుండా మన ఇంటి ద్వారబంధానికి అటు ఇటు కూడా నిమ్మకాయ బద్దలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మన ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు అవి ప్రవేశించలేవు. దానికోసం ఒక నిమ్మ పండు కానీ నిమ్మకాయ కానీ తీసుకొని 2 ముక్కలు చేసి ఒక చెక్క పసుపులో ఇంకొక చెక్క కుంకుమలో ముంచి ఈ 2 నిమ్మ బద్దల్ని కూడా ముందుగా ఒక ప్రమిద తీసుకొని దాని నిండుగా కొల్లుపు వేసుకొని ఆ కొల్లుపులో ఉంచి మన ఇంటి ద్వారబంధం దగ్గర అటొకటి ఇటొకటి పెట్టుకోవాలి. అయితే ఇలా అమావాస్య రోజున ఉదయం అయినా సరే పెట్టుకోవచ్చు, లేదంటే సాయంత్రం వేళల్లో అయినా సరే పెట్టుకోవచ్చు. ఏది ఎటువైపు అయినా సరే పెట్టుకోవచ్చు, కానీ తప్పనిసరిగా పెట్టుకోండి. అయితే మళ్ళీ వీటిని ఎప్పుడు తీయాలి అని అంటే నెక్స్ట్ డే తీసేవచ్చండి. ఒకవేళ నెక్స్ట్ డే మంగళవారం శుక్రవారం వస్తే కనుక అలా ఉంచేసి ఆ నెక్స్ట్ డే తీయండి. తీసేసి ఈ ఉప్పు అలాగే నిమ్మబద్దలు అన్నీ కూడా పారే నీటిలో కానీ లేదంటే చెట్ల మొదట్లో కానీ వేసేయచ్చు. ఇంకా ప్రమిదలు వాష్ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ పూజకు ఉపయోగించుకోవచ్చు. అలాగే అమావాస్య రోజున ఇల్లంతా కూడా ధూపం వేయడం కూడా అంతే ముఖ్యమండి. అయితే ఈ ధూపం ఎలా వేయాలంటే ధూపం వేయడానికి మనం ఎక్కువగా బొగ్గులను అయితే వాడుతూ ఉంటాం కదండి. అయితే మనకి ఇప్పుడు బొగ్గులు అయితే దొరకడం లేదు. ఒకవేళ మీకు దొరికితే వాటినే యూజ్ చేయండి. నేను ఇక్కడ ఆవు పిడకలు అయితే తీసుకున్నానండి. నేను ఈ పిడకలతోటి నేను ధూపం అయితే వేస్తాను. మీ దగ్గర పిడకలు ఉంటే తీసుకోండి. లేదంటే కొబ్బరి చెప్పులు ఉంటాయి కదండి, ఆ చెప్పులను కూడా మనం స్టవ్ పైన పెట్టి కాల్చితే అవి కూడా బొగ్గుల్లా తయారవుతాయి. దాంతో అయినా సరే మీరు ధూపం అనేది ఇవ్వచ్చు. ఇవేమీ మా దగ్గర లేవండి అని అంటే మనకి ఇప్పుడు మార్కెట్లో ధూప్ కప్స్ అనేవి అమ్ముతున్నారు కదండి, అవైనా సరే ఒక 2-3 వేలు
వెలిగించి మనం ధూపం అనేది ఇవ్వచ్చు. ఈ పిడకలు వెలకడం కోసమని నేను ఇక్కడ కర్పూర బిళ్ళలు వేసి వెలిగిస్తున్నానండి. దీని ప్లేస్లో పచ్చ కర్పూరం కూడా వేసి వెలిగించవచ్చు. ధూప్ కప్స్ కూడా వెలిగించవచ్చు అని చెప్పాను కదండి. మీరు నేరుగా ధూప్ కప్ అనేది వెలిగించి పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇలా 2 కానీ 3 కానీ ముక్కలు చేసి మనం వెలిగిస్తే చాలా ఎక్కువ ధూపం అనేది వస్తుందండి. అలాగే ఇది బాగా వెలుగుతుంది కాబట్టి తర్వాత దీంట్లో మనం ఏ పౌడర్ వేసినా సరే ఎక్కువ ధూపం వస్తుందండి. అందుకని మీ దగ్గర ఉన్న వాటితో ఏదైనా సరే ఈ విధంగా వెలిగించుకోండి. తర్వాత దీంట్లో ఏం వేయాలంటే 3 కానీ 5 కానీ లవంగాలు వేసుకోవాలండి. 2 యాలకులు వేయాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి, ఈ ఆకులు కూడా దీంట్లో వేయాలి. వీటన్నింటికి కూడా నెగిటివ్ ఎనర్జీని లాక్కునే శక్తి అయితే ఉంటుందండి. అందుకని ఇవన్నీ కూడా వేస్తాము. మరీ అన్ని ఎక్కువైతే వేయనవసరం లేదు. 2, 3 వేస్తే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత మన దగ్గర ఉన్న సాంబ్రాణి గుగ్గులం 2 పౌడర్స్ ఉంటే 2 కలగలిసి 2 కొద్ది కొద్దిగా వేస్తూ ఇల్లంతా కూడా ధూపం ఇవ్వండి. ప్రధాన ద్వారం దగ్గర, హాల్లోని, కిచెన్లోని, అలాగే ముఖ్యంగా ఇంటి మూలల్లో, బీరువా దగ్గర, ఇలా అన్నింటి దగ్గర కూడా ఈ ధూపం ఇస్తే ఇంట్లో ఏ మూలన దుష్ట శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ దాగి ఉంటే అది వెంటనే బయటికి వెళ్ళిపోతుందండి. ఈ విధంగా అమావాస్య రోజుల్లో సాయంత్రం వేళల్లో చేస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. నెలకొక్కసారి ఈ విధంగా ధూపం ఇవ్వడం వల్ల మన ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందండి. ఇంకా మామూలు రోజుల్లో అంటే మంగళవారం కానీ శుక్రవారాల్లో కానీ మనం దేవుడికి ధూపం అది ఇస్తూ ఉంటాం కదండి. సాంబ్రాణి ధూపం, గుగ్గులంతో అది ధూపం ఇస్తాం కదా, ఆ ధూపాన్ని ఇల్లంతా చూపిస్తే సరిపోతుంది. ఇలా ఇల్లంతా ధూపం ఇచ్చిన తర్వాత ఈ ధూపాన్ని మీ పూజా మందిరంలో కానీ లేదంటే సింహద్వారం దగ్గర కానీ పెట్టేయండి. ఈ విధంగా నెలకొకసారి ఇల్లంతా కూడా ధూపం ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండడమే కాకుండా ఆ లక్ష్మీదేవి అమ్మవారు కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా అమావాస్య రోజున మీరు ఎన్ని పరిహారాలు చేసుకోగలుగుతారో అన్నీ కూడా చేసుకొని ఎలాంటి నెగిటివ్ బారిన పడకుండా చూసుకోండి. అయితే ఈ అమావాస్య రోజునే గ్రహణం కూడా రాబోతుందండి. అయితే ఈ గ్రహణం కోసం నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.